హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నడిగిరికి వణకం. సో ఈ రోజు చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అనమాట, రూమ్మేట్స్ అందరం. చాలా గొప్ప పని చేశావు. సో ఈ రోబోటిక్ లైఫ్ కి చిన్న బ్రేక్ ఇద్దామని చెప్పి ఒక 200 miles లో చిన్న సిటీ ఉందన్నమాట, బ్రాన్సన్ అని. అక్కడ హ్యాంగ్అవుట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్దామని రూమ్ మెంబర్స్ అందరం ప్లాన్ చేస్తున్నాం. కార్లో ఫ్యూలింగ్ కూడా అయిపోతుంది. సో ఈరోజు నైట్ అంతా అక్కడే అనమాట స్టే. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ వచ్చేస్తాం ఇంటికి. చలో లెట్స్ గో. చూడండి, ఇప్పుడే గ్యాస్ స్టేషన్లో ఆగినాం. చూస్తారు కదా లొకేషన్స్ ఎంత మంచిగా ఉన్నాయో. సూపర్ కూల్ వెదర్. ఇంకా జస్ట్ 50 miles ఉంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు డైరెక్ట్లీ అక్వేరియంకి పెట్టినాం అనమాట లొకేషన్. సో అక్కడ ఇందాక వస్తుంటే సైడ్ కి హోర్డింగ్ అనిపించింది, వరల్డ్స్ బెస్ట్ అక్వేరియం రేటెడ్ బై US టుడే అని ఉంది. సో నిజంగా అంత బాగుంటుందా? లెట్స్ సీ, చూద్దాం. ప్లీజ్ గైస్, వోంట్ లిసన్, స్టూపిడ్ ఫెలోస్. మొహం పగిలిపోద్ది. పేరు అదిరిపోయింది గురువు గారు. సో గైస్, అక్వేరియం దగ్గరికి వచ్చేసినాం. ఈరోజు పార్కింగ్ లాట్ అంతా ఖాళీ ఉంది, ఎక్కువ మంది లేనట్టున్నారు. మనకు కావాల్సింది కూడా అదే, మంచిగా నీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎంతసేపు అంటే అంతసేపు. సో లోపల టికెట్స్ తీసుకుందామని ఆగినాము. నార్మల్గా ఓన్లీ అక్వేరియం అయితే $30 అంట. బట్ ఇక్కడ ఓవరాల్ 5 places ఉన్నాయి. ఆ 5 placesలో లైక్ మ్యూజియం ఒకటి, అక్వేరియం, ఇంకొక 3 places ఏమో ఉన్నాయి. సో ఈ 3 placesకి కలిపి $45 అంట. ఒక పర్సన్కి $45 పెట్టి అది తీసేసుకుంటే 5 events ఏదైనా వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ అది 3 days వ్యాలిడిటీ అంట. సో మనకి బెటరే కదా $45 పెట్టి ఈరోజు ఇది అక్వేరియం చూసుకొని నైట్ ఇక్కడే స్టే కాబట్టి పడుకొని రేపు మళ్ళీ మ్యూజియం చూసుకోవచ్చు. సో వర్త్ ఇట్. ఓకే ఓకే, అక్వేరియం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఓహో, బ్యూటిఫుల్ ఫిష్, ఎంత బాగున్నాయి అసలు. ఏ వావ్, చాలా బాగున్నాయి ఫిష్ అసలు. ఆహా, అలాగనమాట. అంత బాగుందా? మనం చిన్నప్పుడు కార్టూన్స్ లో చూస్తుంటాం కదా, నీమో. ఏమన్నా క్యూట్ ఉంది ఫిష్ ఇది, నీమో. చిన్నప్పుడు చదువుకున్నాం కదా సీ బెడ్ అని, ప్రాబ్లీ ఇదే అనుకుంటా. అసలు ఏమైనా గ్లో అవుతుందా? వాటి మధ్యలో ఫిష్ ని వస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అసలు ఇంతవరకు మనం ఎప్పుడు చూడము ఇట్లాంటి ఫిష్ ని. ఫ్లాష్ లైట్ ఫిష్ అంట. చూడండి, ఫ్లాషెస్ వస్తున్నాయి వాటికి. ఫిష్ కి ఫ్లాష్ రావడం ఏంది భయ్యా, అసలు క్రేజీ కదా. అంటే అవి బ్రీత్ తీసుకున్నప్పుడు లోపల బాడీ గ్లో అవుతుంది. అబ్బా, క్రేజీ అసలు. పైన మొత్తం 180 degrees కంప్లీట్గా మొత్తం వాటర్. అన్ని కైండ్స్ ఆఫ్ ఫిష్ చూడండి అసలు. ఏరా పడుకున్నావా? ఏరా బాబులే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇది ఏమన్నా పెద్దగా ఉందా ఫిష్ అసలు? పేరేంటో
ఏదో షార్కే, బట్ ఏంటో పేరు. హే లాబ్స్టర్, హాయ్ హాయ్. ఆ ఎల్లోది మస్తు క్యూట్గా ఉంది కదా, బట్ ఒక్కసారి ఈ ఫిష్ చూడండి, చూస్తేనే భయం వేస్తుంది. దాని పనులేంట్రా నేను అంతున్నాయి. సో ఓషన్ క్రియేచర్స్లో ది బెస్ట్ 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 లుకింగ్ క్రియేచర్స్ ఆర్ జెల్లీ ఫిష్. ఒక్కసారి చూడండి, అబ్బా ఇదైతే ఏదో మేజ్ లా ఉంది మొత్తం. ఈ రిఫ్లెక్షన్ వల్ల ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, అసలు సూపర్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ ఏ బటన్ కొడితే ఆ లైట్ వస్తుంది. చూడండి, గ్రీన్ కొడతాను, చూడండి గ్రీన్. ఇది మాత్రం వర్త్ వాచ్, చాలా అంటే చాలా బాగుంది అసలు. Much later. సో అక్వేరియం దగ్గర టైం స్పెండ్ చేయడం అయిపోయింది. అక్కడ నుంచి జస్ట్ 4 miles డిస్టెన్స్లో ఒక మోటల్ బుక్ చేసుకున్నాం. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇప్పుడే చెక్ ఇన్ అయినాం లోపలికి. రూమ్స్ చూపిస్తాను, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఫుడ్ తినేసి పక్కన ఏదో బీచ్ ఉందంట, చిన్న లేక్ పక్కన బీచ్ లాగా అనేదో ఉంది. సో లెట్స్ గో. సో పెద్ద ప్రాంక్ జరిగింది మా మీద. బీచ్ బీచ్ అని ఎగిరి పడ్డాము. నాకు డౌట్ కొడుతూనే ఉంది అప్పటికి. సో బేసిక్గా ఇది బీచ్ కాదనమాట, ఇది ఒక రిజర్వాయర్, డ్యామ్ లాగా ఉంది, బ్యాక్ వాటర్ ఉంది. సేమ్ నాగార్జున సాగర్. అక్క ప్లీజ్ నవ్వకక్క. సో అట్లా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సెల్ఫ్ ప్రాంక్ చేసుకున్నాం అందరం. ఒకసారి చూపిస్తాను లొకేషన్ చూడండి. సో ఇది పరిస్థితి. అక్కడ కనిపిస్తుంది కదా డ్యామ్ గేట్లు, ఇదంతా వాటర్, ఇక్కడంతా మా పిల్లకాయలు. సో అది ద మ్యాటర్. ప్రాంకస్య ప్రాంకోప్య. ఓకే, సో వెనక పిల్లకాయలు అందరూ బాగా చిల్ అవుతున్నారు. బాగానే ఉంది ప్లేస్, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. ఇక్కడ బీచ్ ఉంటుందని అనుకుంటే మన పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈవినింగ్ టైమ్స్ అలా వచ్చి కూర్చోవడానికి సూపర్ ప్లేస్. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. మొత్తం కంప్లీట్గా సన్సెట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఎంత చల్లగా ఉంది తెలుసా ఇక్కడ. అసలు ఫోన్ టచ్ చేస్తుంటే రెస్పాండ్ కూడా అవ్వట్లేదు సరిగా, అంత కోల్డ్ ఉంది. One eternity later. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్న అక్కడ ఈవినింగ్ సో కాల్డ్ బీచ్కి వెళ్ళాం కదా, అదే బీచ్ లాంటిది బట్ బీచ్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత రిటర్న్ వచ్చేసినాం. ఫోన్స్లో ఛార్జింగ్ లేకుండా బేసిక్గా, సో నేనేం రికార్డ్ చేయలేకపోయినాను. ఇంకా అట్లనే వచ్చి పడుకున్నాం ఇంట్లో. నైట్ పాటలు పెట్టుకొని కొంచెం డ్యాన్స్ చేస్తూ అట్లా టైం స్పెండ్ చేసినాం. బేసిక్గా మనం పొద్దున్న లేవాలి ఇక్కడ, కానీ మనం మధ్యాహ్నం లేస్తాం. అదే మ్యాజిక్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. అసలు ఈ టైం కల్లా మేము వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, అండ్ చెక్అవుట్ కూడా చేసేయాల్సిన టైం కూడా అయిపోయింది. బట్ మేము ఎక్స్టెండ్ చేసినాం. దట్స్ ఓకే, మనకు అవుతూ ఉంటాయి అట్లా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు వ్యాక్స్ మ్యూజియంకి వెళ్తున్నాం అనమాట. ఆ వ్యాక్స్ మ్యూజియంలో అన్ని స్టాచ్యూస్ లైక్ వ్యాక్స్తో చేసి ఉంటాయి, ఫుల్ రియలిస్టిక్ ఉంటాయి. నిన్న అక్వేరియంలో WWE సూపర్ స్టార్ రాక్ ఉంటాడు కదా, డ్వేన్ జాన్సన్, అతనిది స్టాచ్యూ ఉంది. అసలు ఎంత రియలిస్టిక్ ఉందంటే నర్వ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అట్లాంటి స్టాచ్యూస్ దీంట్లో చాలా ఉండబోతున్నాయి. సో చూద్దాం, చాలా బాగుంటుందంట. వెదర్ మాత్రం చాలా బాగుంది ఈరోజు. ఫుల్ క్లౌడీ. నిన్న కొంచెం ఎండగొట్టింది, బట్ ఇవాళ మాత్రం ఫుల్ క్లౌడీ ఉంది ఇక్కడ. సో లెట్స్ గో. సో ఇక్కడ మ్యూజియం దగ్గరికి వచ్చేసినాము. కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ హాలీవుడ్. చాలా బాగుంది సెట్టింగ్. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇది మనకి మౌంట్ రష్మోర్ ఉంటుంది కదా, కొంచెం దానిలాగానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ హాలీవుడ్ వ్యాక్స్ మ్యూజియం. యాక్చువల్లీ ఈ స్ట్రీట్ అంతా చాలా బాగుంది, అన్ని డిఫరెంట్వి ఉన్నాయి. అసలు నిజంగా మనుషులు నిల్చున్నట్టే ఉంది కంప్లీట్లీ వ్యాక్స్. కానీ ఓ బ్రూస్లీ ఎంత బాగున్నాడు, చాలా బాగుంది అసలు మనుషులు నిల్చున్నట్టే ఉంది. ఎమినెమ్, ఓ స్నూప్ డాగ్, అరే ఎంత బాగున్నాడు అసలు, నిజం మనిషి నిల్చున్నట్టే నిల్చున్నాడు. Here comes the world famous చార్లీ చాప్లిన్. అమ్మా, నిజంగా చార్లీ చాప్లిన్ చూస్తున్నట్టే ఉంది నా కెమెరా సైడ్. సో
అసలు ఎంత నీట్గా ఎట్లా చేస్తారో మరి. హెయిర్ కూడా యాక్చువల్లీ అసలు నిజంగా దానికి మొలిచినట్టే ఉంది. ఈయనైతే నన్ను చూసి మాట్లాడుతున్నట్టే ఉంది. ఓ రోబోట్ ప్యాట్రిక్. పేజ్ గరాజ్ అంట, మన పేరు వేసుకున్నారు. ఎదవ ఎట్టకారాలు వద్దు. పాల్ వాకర్, ఆహా ఎంత బాగున్నాడు అసలు. ఫ్రెండ్స్ని ఎదురెదురుగానే పెట్టారు, విన్ డీజిల్ ఇంకా పాల్ వాకర్ని. గ్రేట్. ఇవి నిజంగా మనుషుల్లాగానే ఉండేసరికి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారని చెప్పి కింద డిస్క్లైమర్ కూడా పెట్టినారు. ప్లీజ్ బీ రెస్పెక్టబుల్ టు ద స్టాచ్యూస్ యువర్ అండర్ సర్వేలెన్స్ అని. చూడండి డ్రాకులాస్ ఇవన్నీ ఎట్లునే. బుత్ బంగ్లా, దయ్యాల కొంప బాగున్నాయి. చూడండి బుడ్డోడు చూడండి ఎంత రియలిస్టిక్ ఉన్నాడు. ఆహా అదైతే క్రేజీ. వెనక గ్రాఫిక్స్ కూడా వస్తుంది చూడండి. అమ్మో కనిపిస్తున్నాడు. ఆ నిజం మనిషిని చూసి నేను వాడు కూడా బొమ్మనేమో అనుకున్నా. ఏంద్రా మీరు భయపెడతారా ఏంది? ఈ శవాలు ఏంది, మీరేంద్రా నాయన? ఇటు చూడండి ఎట్లున్నాడు. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ ఇట్లనే మన స్టాచ్యూస్, మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ అందరు ఉంటే. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఆహా ఆ కిక్కే వేరప్ప. ఓకే కాసేపు పియానో వాయిద్దాం. సో అక్కడ వ్యాక్స్ మ్యూజియం చూసేసుకున్నాం. లైట్గా ఆకలిస్తుందంటే పక్కనే ఒక ఫుడ్ ట్రక్ ఉంది మెక్సికన్ది, అక్కడ ఫుడ్ తినేసినాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అందులో గోకార్టింగ్ ఉందన్నమాట. అసలు చాలా బాగుంది చూస్తుంటే. సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం పదండి. ఎక్కిన బండి తోల్దాం ఇక చూసుకోర్రి, పోడే పోడు. సో ఎక్కినాం దిగినాం కూడా. వాడు వీడియో తీయలేదు దరిద్రుడు. ఓకే ఇట్ వాస్ గుడ్. అంత గొప్పగా ఏం లేదు బట్ బాగానే ఉంది. వెనక అనిపిస్తుందిగా జెయింట్ వీల్, చూద్దాం అది ఎక్కడానికి ట్రై చేద్దామని అంటున్నారు. నాకేం భయం లేదు, ఇలాంటివి మనకు మామూలు విషయాలు. నిజం చెప్పాలంటే తడిచిపోతుంది. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. మనకు అస్సలే జెయింట్ వీల్ ఇవంటే ఫుల్ భయము. వాడిని ఎన్ని తిడతానో ఏమో నేను, ఎన్ని పీపుల్ వస్తాయో నాకు భయం వేస్తుంది. చూద్దాం వీళ్ళు ఏమంటే అది. ఇంకా Meanwhile, సో ఇది మేజ్ ఆఫ్ మిర్రర్స్. మా టికెట్లో ఇంకొక ప్లేస్ అనమాట. సో అంటే లైక్ టికెట్ ఇక్కడ కూడా వ్యాలిడ్ అవుతుంది. సో ఇదేదో గేమ్ ఆడేదానిలా ఉంది. సో ఇది మేజ్ ఆఫ్ మిర్రర్స్. సో ఇది మొత్తం మిర్రర్ యాక్చువల్లీ ఇంత పెద్దగా కనిపిస్తుంది. అసలు ఎటువైపు వే ఉంది ఎటువైపు వే లేదో అర్థం కావట్లేదు. చూడండి ఇటువైపు వే ఉందా లేదా ఏం అర్థం కావట్లేదు. ఏదో మేజ్ లాగా ఉంది. ఇప్పుడే ఆ మేజ్ ఆఫ్ మిర్రర్లో నుంచి బయటకు వచ్చినాం. బాగానే ఉండే యాక్చువల్లీ. అసలు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. అసలు నిజం మనుషులు ఎవరు, రిఫ్లెక్షన్ ఎవరు అని తెలుసుకోకుండా ఉంది. బాగుండే. ముక్కు గుద్దుకున్నాం, మూతులు గుద్దుకున్నాం అన్ని అద్దాలకి. ఇట్ వాస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అండ్ ఈ సిటీలో మంచి అట్రాక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ పర్టికులర్లీ ఈ ప్లేస్లో చాలా బాగున్నాయి. ఇక్కడ దగ్గరలో నేబరింగ్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను మన వాళ్ళకి. సో ఇది మినీ గోల్ఫ్ అనమాట. ఇంకో చేతిలో స్టిక్, గోల్ఫ్ స్టిక్ అండ్ బాల్ ఇచ్చినారు లోపల స్కాన్ చేస్తే. ఒకసారి చూపిస్తా కోర్ట్ చూడండి. ఇట్లా ఒక చిన్న ఉంది కోర్ట్. అట్లాంటివి మల్టిపుల్ కోర్ట్స్ ఉన్నాయి. ఒకసేపు గోల్ఫ్ ఆడడం పదండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ నైస్. బాగానే పడుతున్నాయి కొడుతుంటే. గోల్ఫర్ అయిపోతానేమో. సో గోల్ఫ్ ఆటలు ఆడేసుకొని లైట్గా ఫుడ్ తినేసి ఇప్పుడే ఏదో ఒక స్ట్రీట్కి వచ్చినాం. బాగా కలర్ఫుల్గా ఉంది స్ట్రీట్. కలర్ఫుల్గా అంటే అమ్మాయిలతో కాదు, లైట్స్తో. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. సో అదేదో బెలూన్ ఉంది, ఎక్కడానికి ట్రై చేద్దాం. నాకేం భయం లేదు.
వీళ్ళందరూ చాలా భయపడుతున్నారు, మనకేం భయం లేదు. అసలు ఇట్లాంటివన్నీ ఎందుకు కనిపెడతారా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. యాక్చువల్లీ ఈ స్ట్రీట్ చాలా బాగుంది, మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కెఫేస్ ఉన్నాయి, బయట కూర్చోవడానికి చాలా బాగుంది. వాయమ్మో వీళ్ళేంది షాపింగ్ మాల్లోకి వెళ్ళిర్రు, అసలే లేడీస్. వీళ్ళతో షాపింగ్ అంటే ఇంకా కథమే మనం. సో ఈ స్ట్రీట్ కూడా తిరిగేసినాం. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ ట్రిప్. చిన్న బ్రేక్ ఇచ్చినాం, యాక్చువల్లీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్కి. సో మళ్ళీ రేపటి నుంచి అగైన్ రొటీన్ వర్క్ అండ్ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. ఎస్ ఐ నో, అసలు నాకు రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి అసలు ఆ టైమే దొరకట్లేదు. లిటరలీ చెప్పాలంటే ఒక్కోసారి తినడానికి కూడా టైం ఉండదు. సో ఇంకేం చేస్తాం, అట్లా అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అది మ్యాటరు. ఇంతే ఇంకా ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుసుకుందాం. గ్యాదర్ చేస్తున్నాను కొంచెం ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ వచ్చే ఇంటికి వాళ్ళకి యూజ్ అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవన్నీ గ్యాదర్ చేస్తున్నాను. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ, బై. వెయిట్ సబ్స్క్రైబ్ కొట్టిర్రా? కొట్టండి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా.